కొండ విశ్వేశ్వరరెడ్డి గారు పార్లమెంట్ పదవిలో ఈ మరో వ్యక్తి మీ పేరు మీద మరో వ్యక్తి పోటీలో ఉన్నాడంట. 5వ నెంబర్ అంటే నాలుగో నెంబర్ అంటే చీటింగ్. వాళ్ళ దిగజారిపోయినరు, వాళ్ళ పరేషాన్లు పడ్డారు. గివే ట్రిక్స్, చీటింగ్. ఓ స్కామ్స్టర్, ఈ గుడ్ల స్కామ్ చేసిన స్కామ్స్టర్, దాన స్కామ్ చేసిన, హనుమాన్ల గుడి కూలగొట్టి రియల్ ఎస్టేట్ చేసిన స్కామ్స్టర్ గంతవరకే దిగజారిపోయిండు. అంటే 10 మంది విశ్వేశ్వరరెడ్డి పెట్టినా కూడా తప్పనిసరి నేనే గెలుస్తున్నాను. రంజిత్ రెడ్డి కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎందుకు, ఏంటి రీజన్? నాకేం రీజన్? ఆయన ఓడిపోతుండే ఫ్రస్ట్రేషన్, అంతకంటే ఎక్కువ రీజన్ ఎందుకుంటుంది? ఇప్పుడు మోడీ, చరిష్మా లేదా కొండ విశ్వేశ్వరరెడ్డి ఇద్దట్లో ఎవరిని చూసి ఓటేయాలి? 200% మోడీ. ఇది మోడీ గారి ఎలక్షన్, సెంట్రల్ ఎలక్షన్స్. 200% మోడీని చూసి వేయాలి. వేస్తున్నారు. 4 మూలల ఒక 70 ఏళ్ళ ముసలమ్మ చెవులు సక్క అయినాడు, గట్టిగా చెవులు ఉరితే ఈయన ఎవరమ్మా అని మోడీ ఫోటోస్ పెడితే గా బియ్యమెచ్చటైన కాదా అన్నట్టున్నారు. అందరూ మోడీ తెలుసు, మోడీ చేసిన ఘనకార్యాలు, మంచి పనులు అందరికీ తెలుసు. మోడీని చూసి సీఎం గారు అక్కడ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టిండు చేవేళ్ల మీద. కొండా విశ్వేశ్వరరెడ్డి మంచోడే కానీ ఆయన ఉన్న పార్టీ మంచిది కాదని చేవేళ్ల సభలో చెప్పిండు గతంలో. ఎట్లా స్పందిస్తారు? చాలా మంచిది. ఆయన అభిప్రాయం చెప్పిండు, మంచిదే. మంచోడు అన్నారు, మంచిదే. అదైతే కరెక్టే. నేను చెడ్డోనేం కాదు, మిత్రుడే కదా. అవును, వ్యక్తిగతంగా మిత్రుడే కానీ రాజకీయాలు ఆయన కాంగ్రెస్ చేస్తాడు, నేను బీజేపీలో ఉన్నాను. కానీ ఈ నన్మ కొంచెం భాష, మా ఫ్యామిలీ పేరు తీసుడు నాకు అంత నచ్చుతలేదు. కానీ నేను అనుకుంటే అది కూడా ఫ్రస్ట్రేషన్ అనుకుంటున్నాను. ఫోన్లు చేసి థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి అంటున్నారు. కాదు, అబ్యూజివ్ అంతా. చాలా గలీజ్ మాటలు. మహిళలకు రెస్పెక్ట్ లేని వాళ్ళు అట్లా మాట్లాడుతారు. టీవీ మీద నీ పెళ్ళామని మాట్లాడుతూ, మా మదర్ చనిపోయి 3 ఏళ్ళు అయింది, 2.5 ఏళ్ళు అయింది, మా మదర్ పేరు తీసి బుచ్చు, అంత చీప్గా అనే సంస్కారం చూపెట్టిండు. ఎవడు? ఈ ఎంపీ రంజిత్ రెడ్డి. ఆయన సంస్కారం, లేడీస్ అంటే, మహిళలు అంటే రెస్పెక్ట్ లేనట్టున్నది. చేపిస్తున్నాడా ఆయన? డైరెక్ట్గా అన్నాడా? ఆయననే డైరెక్ట్. ఆయన గొంతు అది కేసు కూడా రిజిస్టర్ అయింది. అప్పుడు ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకంటే ఆయన బహుశా టీఆర్ఎస్ ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ని ఏం చేస్తలేదు. అంటే వాషింగ్ పౌడర్ నిర్మాణ కాంగ్రెస్ రాగానే ఏమవుతుంది? ఎఫ్ఐఆర్ పక్కకి పెట్టేస్తారా? వ్యక్తిగతంగా ఫ్రస్ట్రేషన్. ఆయన టికెట్ కావాలని అడిగిండు, ఇచ్చుకున్నాడు. సర్వేలు చేపిస్తే ఆయన ఓడిపోతుండు, డిపాజిట్ రాదు. అదే కాక ఆయన ఎవరు గుర్తుపడతలేరు. మీ ఎంపీ ఎవరంటే పేరు చెప్పలేకపోతుండ్రు. అయితే ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లో అది మారుదామని ప్రయత్నం చేసిండు. బీజేపీకి వస్తుంది ప్రయత్నం చేసిండు. నానా ప్రయత్నాలు 3 నెలలు చేసిండు. ఇక్కడ కూడా స్పందన రాకుంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి చేరిండు, అధికార పార్టీ. అయితే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు కదా, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? చేస్తున్నారు? ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఆ ఫైళ్ళు ఉన్నాయి, చూసుకోండి. అండ్ చర్చకు రమ్మనండి, చూపెడతాను. అండ్ ఒకవేళ నిజంగానే ఆరోపాలు చేస్తుంటే నా మీద డిఫేపే పరువు నష్టం కేసు వేయమనండి. ఛాలెంజ్. వేస్తలేడు, వేస్తందుకు దమ్మలేదు. ఇప్పుడు బండారం అంతా బయటపడుతుంది.